సికేడి, క్రానిక్ కిడ్నీ డిసీజ్. దీనికి అల్లోపతిలో కూడా ఎటువంటి పరిష్కారం ఉండదు. క్రియాటిన్ పెరుగుతున్న కొద్దీ డయాలసిస్ ఒకటే మార్గం అనేది అల్లోపతి నిర్ధారించిన విషయం. ఒక్కసారి అల్లోపతి వాళ్ళు చెప్పినట్లుగా డయాలసిస్ లోకి వెళ్తే జీవితాంతం డయాలసిస్ చేయించుకుంటూనే ఉండాలి. వారానికి ఒకసారితో మొదలవుతుంది, తర్వాత వారానికి 2 రోజులు, వారానికి 3 రోజులు అట్లా చేయించుకుంటూనే వెళ్ళాలి. కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిన సందర్భం వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోండి అని చెప్తారు. ఆ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న కిడ్నీ సరిగ్గా సెట్ అవుతుందో లేదో గ్యారంటీ లేదు. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ డొనేషన్ ఇచ్చే డోనర్ కూడా మనం చాలా ఎక్కువ డబ్బు కట్టాలి. ఈ లోపు వారం 20,000 నుంచి 40,000, 50,000 రూపాయలు ఖర్చు అవుతూనే ఉంటుంది. ఆరోగ్యం ఖర్చు అవుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది. పరిష్కారం ఏంటి మరి? సెల్ హెల్త్ క్లినిక్ న్యాచురల్గా క్రియాటిన్ని తగ్గించగలిగే మార్గం, పరిష్కారం మా క్లినిక్లో ఉంది. మా సిఎండి ప్రోగ్రాం ద్వారా క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్రియాటిన్ 11 నుంచి 2కి వచ్చేసినాయి, 1కి వచ్చేసిన టెస్టిమోనియల్స్ ఎన్నో ఉన్నాయి, మీకు చూపించగలం. డయాలసిస్ జోలికి వెళ్ళకండి. తప్పదు అనుకున్నప్పుడు మేమే చెప్తాం 1, 2, 3 డయాలసిస్ చేయించుకోండి అని. కంటిన్యూస్గా డయాలసిస్ లోకి వెళ్తే ఇంకా జీవితాంతం డయాలసిస్ లోనే ఉండాలండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి మా డాక్టర్ని కలిసి మీ ప్రాబ్లం అర్థం చేసుకునేలా చెప్పి మీ రిపోర్ట్స్ అన్ని చూపిస్తే న్యాచురల్గా సిఎండి ప్రోగ్రాం ద్వారా మీ క్రియాటిన్ రెగ్యులరైజ్ చేసి నార్మల్ రేంజ్లోకి తీసుకొచ్చి చూపిస్తాం.